మాది ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని తోచిలకరాయుడుపాలెం గ్రామం. మేము గత 14 సంవత్సరాల నుంచి లింగపాలెం మండలం మెయిన్ రోడ్లో ఎరువులు పురుగు మందుల షాప్ నడుపుకుంటూ ఉంటామండి. గత కొద్ది సంవత్సరాల క్రితం రెడ్డి బాబ్జీ అనే వ్యక్తి, రెడ్డి శ్రీనివాసరావు అతని పేరు, అలియాస్ బాబ్జీ అంటారు. అతనికి సీటీ పాటలో పెడతా ఉంటాడు, సీటీ కట్టించుకునేవాడు. మేము ఆ సందర్భంలో మా దగ్గర కూడా 5 లక్షల సీటీ వేయించుకున్నాడు. ఈ విధంగా ఈ బుక్స్లో రాసేవాడు ప్రతిరోజు. ఆ 5 లక్షల సీటీ నిమిత్తం 15 నెలలు అవగానే 2015లో స్టార్ట్ చేసాం సీటీ కడతాం. 2019 మార్చికి క్లియర్ అయిపోతాయి. అది 15 నెలలు అవగానే పాటకి ఓటకి అడుగుతుంటే ఆ రోజు నుంచి అమౌంట్ రాలేదు. చేస్తాను అనుకుంటా కొద్ది సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చాడు. ఆ మధ్యకాలంలో వాళ్ళ మేనత్త పెద్దపల్లి సీతమహాలక్ష్మి దగ్గర కొంత అమౌంట్ ఇప్పించి అతను తీసుకొచ్చి సరే నా సీటీ డబ్బులు అవ్వకపోతే దాన్ని మినాంచుకుందని ఇచ్చేసాడు. తర్వాత ఇవ్వకుండా దీన్ని కాలయాపన చేసుకుంటా వాళ్ళకే అమౌంట్ మాతో కట్టిస్తూ ఉండేవాడు. నేను చేస్తాను, నా దగ్గర సైట్లోని అమ్ముకుని చేస్తానని ఇచ్చేసేవాడు. అలా కొద్ది కాలం కింద మొన్న మే నెలలో అమౌంట్ కడతానని కట్టకుండా ఆ సైట్లో అమ్మేసుకుని ఎవరి అమౌంట్ కొంత అతని అమౌంట్లు దాచేసుకుని ఈ మోసపూరితంగా హైదరాబాద్ వెళ్ళిపోయి గత 10 నెలల క్రితంగా హైదరాబాద్లో తిరుగుకుంటూ ఆ ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసేసి కొత్త నెంబర్లు వాడుకుంటా ఈ రోజుకి మా అమౌంట్ చెల్లించకుండా మోసపూరితంగా తిరుగుకుంటూ మాలాంటి వాళ్ళు చాలామంది ఇతని చేతిలో ఈ సీటీలకు విధంగా చాలామంది మోసపోయారు. అలాగే ఈ విధంగా దాని నిమిత్తం మొన్న వాళ్ళ మేనత్తని 4 రోజుల క్రితం మా షాప్ దగ్గర పంపించి ఆ డబ్బులకి నాకు సంబంధం ఏంటని గొడవ పెట్టుకుని మా మీద చికాకు చేసి రకరకాలుగా మాట్లాడుకుంటా ఏదో చాలా దుర్భాషలాడారు. చాలా హింసించకుండా మాట్లాడారు. అయినా మేము ఓపు పెట్టి ఇచ్చేసి నన్ను రకాలుగా మాట్లాడి మమ్మల్ని ఏదో అల్లరి చేయాలని విధంగా వచ్చారు. అదేవిధంగా అతను మోసం చేసింది ఈ విధంగా మేము ఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తాం కొద్ది కాలంలో. దాని మీద కూడా మేము ముందుకెళ్తాం. ఈ విధంగా మాకు న్యాయం చేయాలని కోరుతూ మీడియా వారి తరఫున కూడా ఇది చేస్తున్నాం.